హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు అవతరించిన పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం గురించి, అలాగే ఈ మధ్య ఇక్కడ జరిగిన సవితృ కాటకాగ్ని చైన మహాయజ్ఞం గురించి చెప్పబోతున్నాను. కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీక్షేత్ర పిఠాపురంలో 1320వ సంవత్సరంలో శ్రీపాద వల్లభుని అవతారం జరిగింది. పిఠాపురంలో నివసించే అప్పలరాజు శర్మ, సుమతి అనే పుణ్య దంపతులకు 2 పిల్లలు ఉండేవారు. ఒకరు కుంటివాడు, మరొకరు గుడ్డివాడు. ఒకరోజు వారికి దత్తాత్రేయ స్వామి వారికి ఇచ్చిన వరం వల్ల శ్రీపాద వల్లభునిగా వారికి జన్మించారు. స్వామివారు బిడ్డగా జన్మించినప్పుడు ఆయన పాదాలలో చక్రం మరియు శంఖం యొక్క చిహ్నాలు ఉన్నందువల్ల ఆ బిడ్డకు శ్రీపాద నామకరణం చేశారు. శ్రీపాద అంటే దివ్యపాదాలు కలవారు అని అర్థం. అలాగే ఆ బిడ్డలో దివ్యకాంతి మరియు ఆకర్షణ కనిపించినందువల్ల శ్రీవల్లభు అని కూడా పేరు పెట్టారు. శ్రీపాద వల్లభులు 16 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన తల్లిదండ్రులు ఆయన వివాహం గురించి ఆలోచించారు. కానీ శ్రీవల్లభులు తన జన్మధర్మం సత్యాన్వేషణ, లోక కళ్యాణం అని తన తల్లిదండ్రులకు వివరించారు. వల్లభుల జాతకంలో ఆయన సన్యాసి అవుతారని రాసి ఉందని గుర్తుకు తెచ్చుకున్న తల్లిదండ్రులు ఆయన లక్ష్యాలను సాధించడానికి ఆటంకాలు కలిగించలేదు. పుణ్యయాత్రకు వెళ్లే ముందు శ్రీపాద వల్లభులు తన కంటి చూపు లేని సోదరుడికి దృష్టిని, కాళ్ళు లేని సోదరుడికి కాళ్లను ఇచ్చి ఆశీర్వదించారు. తమ అవిటివారైన 2 పిల్లలు సాధారణ జీవితం గడపగలగడం చూసి వారి తల్లిదండ్రుల ఆనందానికి అంతులేదు. వారు తమ కుమారుడిగా జన్మించిన శ్రీపాద వల్లభులు సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని తెలుసుకుని ఆ కన్నీళ్లతో, భారమైన గుండెలతో ఆయనకి వీడ్కోలు పలికారు. ఆ తర్వాత శ్రీపాద వల్లభులు కాశీ, బద్రీనాథ్ వెళ్ళి అక్కడ నుండి 3 సంవత్సరములు గోకర్ణంలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళి 4 నెలలు గడిపి నివృత్తి సంగమం చేరుకున్నారు. ఆయన తన జ్ఞానాన్ని అంతటినీ సన్యాసులకు ఉపదేశించి కృష్ణానదిలోని దీవి కురువపురంలో నివసించారు. దత్త జయంతి మరియు గురు పూర్ణిమ రోజులలో ఈ సంస్థానం వాళ్ళు చాలా వైభవంగా వేడుకలు జరుపుతూ ఉంటారు. చాలా రాష్ట్రాల నుండి కూడా భక్తులు సందర్శించి స్వామి ఆశీస్సులు పొందుతారు. సవితృ కాటకాగ్ని యజ్ఞం, లోక కళ్యాణం కోసం ఈ మహాసంస్థానం వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో పాల్గొన్న భక్తులకు మంచి గుణాలతో కూడిన పుత్ర సంతానం కలుగుతుంది. అలాగే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అని ప్రతీతి. ఈ క్షేత్రంలో స్వామివారి నిర్గుణ పాదాలకు రోజు అభిషేకం, పూజాధికాలు జరుగుతూ ఉంటాయి. హోమాలు కూడా చేస్తూ ఉంటారు. రోజు పల్లకీ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడికి భక్తులు గురుచరిత్ర పారాయణం, శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర పారాయణం చేయడానికి వస్తూ ఉంటారు. వారిలో మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు. వారం రోజుల పారాయణం కోసం బయట రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు సంస్థానం వారే రూమ్స్ అలాట్ చేస్తారు. 40 రోజుల ముందుగా రూమ్స్ బుక్ చేసుకోవాలి. వాళ్ళకి 25 రోజులకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రూమ్స్ కూడా చాలా విశాలంగా, చాలా నీట్గా ఉంటాయి. వారికి రోజు పలహారం, భోజన సదుపాయం అంతా కూడా సంస్థానం వారు ఏర్పాటు చేస్తారు. స్వామివారి మూల విగ్రహాలు చూస్తే మధ్యలో దత్తాత్రేయ స్వామి, కుడివైపునున్నది శ్రీపాద శ్రీవల్లభ స్వామి, ఎడమవైపునున్నది నృసింహ సరస్వతి స్వామివారు. చూశారుగా ఎంత బాగున్నారో. ఈ క్షేత్రంలో గురు పౌర్ణమి ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. గురు పౌర్ణమి తర్వాత వచ్చే రాఖీ పండుగకి చాలా ప్రత్యేకత ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారికి రాఖీలు కట్టే సాంప్రదాయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ నిత్యాన్నదానం కూడా ఉంటుంది. భోజనం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా మేడి చెట్టు. ఈ మేడి చెట్టుకి అందరూ కొబ్బరికాయలు కడుతూ ఉంటారు. కోరికని కొబ్బరికాయ కడితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ వీడియోను దత్తభక్తులకు చేరేలాగా అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.